ఎలా ఉంది మన హృదయము? వాక్యం చెప్తుంది అది అన్నిటికంటే మోసకరము, ఘోరమైన వ్యాధి ఉంది. అందులో ఏమేమి ఉన్నాయి? 13 దుర్గుణాలు ఏమున్నాయి? 13. మార్కు సువార్త 7వ అధ్యాయం చూసాం కదా. అయితే ఇది అంధకారమైంది. ఈ హృదయము దేవునికి ఇష్టమైంది కాదు. ఇలాంటి హృదయాలు దేవునికి ఇష్టము లేవు. అలాంటి జీవితాలు నీ నుండి నాటి ప్రభు కోరుకోవట్లేదు. మరి ఎలాంటి హృదయాలు కావాలి? ఎలాంటి హృదయాలు ఆయనకి ఇష్టము? ఏ హృదయ ధ్యానం ఆయనకు అంగీకారం అని మనం ధ్యానం చేసుకుంటే, సామెతల గ్రంథములో సొలొమోను గారి ద్వారా ప్రభు చెప్తూ ఉన్నాడు. మన చదువు వాక్య భాగము సామెతల 4వ అధ్యాయంలో చూడదేతో 20వ వచనం. నా కుమారుడా, నా మాటలు ఆలకించుము, నా వాక్యమునకు చాలు, నీ చెవి ఒగ్గుము. ఎందుకు వాక్యాన్ని వినాలి? ఎందుకు ఆలకించాలి? వినటం వేరు, ఆలకించడం వేరు. ఇక్కడ కదా, నా కుమారుడా, నా మాటలు ఆలకించు, నా వాక్యములకు చెవి యొగ్గు. నా వాక్యం వినడానికి ఆశపడు. అంతేకాదు, వాటిని నీ హృదయంలో భద్రము చేసుకో. హృదయంలో ఏముండాలంట? చెప్పండి, ఏముండాలి? వాక్యము. గత వారం చూసాం హృదయంలో ఏముంది? 13 రకాల దుర్గుణాలు ఉన్నాయి. తీయండి మార్కు సువార్త 7వ అధ్యాయంలో మనం చూసాం. 21 చూసాం. ఎవడా ఉన్నాయి ఇక్కడ హృదయంలో? మనుష్యుని లోపల నుండి బయలువెళ్ళునది. ఈ లోపల నుంచి వచ్చేవని అపవిత్రపరుస్తాయి. ఏంటి అపవిత్రత? చదువమ్మా. లోపల నుండి అనగా మనుషుల హృదయముల నుండి దురాలోచన, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, లోపములు, చెడుతనము, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకమును వచ్చును. అనేకుల హృదయాలు ఈ దినాన వీటితో నింపబడి ఉన్నాయి. ఇటు ఘోరమైన స్థితి నుండి, ఈ ఘోరమైన వ్యాధి నుండి ఏ రీతిగా మనం విడిపించుకోగలము? అది మన వల్ల కాదు. మనం ఎంత ప్రయత్నం చేసినా మన హృదయాన్ని శుద్ధి చేసుకోవడం మన వల్ల కాదు. ఏదో ఒక తలంపు, ఆలోచన, దురాలోచన వచ్చి చేరుతూ ఉంటుంది. అయితే ఈ ఘోరమైన వ్యాధి కలిగిన, ఈ 13 లక్షణాలు కలిగిన ఈ హృదయానికి మందు ఏంటంటే ఒకే ఒక మందు. అది దేవుని వాక్యం. అది దేవుని వాక్యం. ఎప్పుడైతే వాక్యము ఎలా లోపలికి వెళ్తుంది? నీ చెవుల ద్వారా, వినుల ద్వారా. వినుల ద్వారా విశ్వాసము. ఆదివారం ఎందుకు వస్తాం? చాలామంది పాటలు పాడటానికి వస్తారు, పాటలు వినటానికి వస్తారు, చప్పట్లు కొట్టడానికి వస్తారు. వాక్యం వచ్చేసరికి నిద్రపోతారు కదా. వాక్యం వచ్చేసరికి నిద్రపోతారు. నిద్రపోయిన గురగ పెట్టబోతాడు కదా. నిద్రపోయిన పని ఏమెట్టదు, గురగ పెట్టుకొని నిద్రపోతారు ఈ మధ్య. బుధవారం పూట, శుక్రవారం పూట కదా. పక్క వాళ్ళకి డిస్టర్బ్ లేకుండా నిద్రపోయి కావాలంటే ఇంకేం అందలుచుకోవాలి. నేను 1 సంవత్సరంలో నిద్రపోయే వాళ్ళని ఏం అందలుచుకోవాలి. ఇంకా వదిలేటివి వాళ్ళకి చెప్పి 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 కదా. ఎన్నిసార్లు ఏం చదువుతాం? ఎందుకు నిద్ర వస్తుందమ్మా? ఎక్కడ నిద్ర వస్తుందా? సరే, ఆలయానికి ఎందుకు వచ్చాం? మందిరానికి ఎందుకు వచ్చాం? స్తుతించాలి, ప్రార్థించాలి, పాటలు పాడాలి. అన్నిటికీ మించి ఆయన వాక్యమునకు చెవి యొగ్గాలి. దీనికి వాక్యం. ఎందుకంటే బ్రతుకులు మార్చేదే వాక్యం. ఘోర హృదయము, ఘోరమైన వ్యాధి గల హృదయాన్ని బాగు చేసేది ఆయన మాటలు. ప్రభు ఇచ్చేది కేవలము శారీరక స్వస్థ మాత్రమే కాదు. మొదట ఆయన హృదయాలు మారుస్తాడు. హృదయాలు, జీవితాలు మారుస్తాడు. నూతన హృదయాన్ని నీకు నాకు ఇస్తాడు ఆయన. అందుకే నా కుమారుడా, నా మాటలను ఆలకించుము,
నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. ఇవి మన హృదయంలో ఏముండాలి ఇప్పుడు? వాక్యం. దేని ద్వారా భావాలు అవి? నువ్వు చదువుడు ద్వారాను, నీ వినుడు ద్వారాను వాక్యం వెళ్ళాలి అంటాడు. వాటిని ఏం చేయమంటాడు అంటే, నీ కళ్ళు ఎదుటి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకో. ఎక్కడంట? ధర్మశాస్త్రకారంగా కూడాను ద్విదేశ కారణము చూడదు. 6వ అధ్యాయానికి వెళ్దాం ఒక్కసారి. ద్విదేశ కారణము 6వ అధ్యాయానికి వెళదాం. 6వ అధ్యాయము 4వ వచనం. ఇశ్రాయేలు అంటే ఎవరు చెప్పండి? ఈ ఇశ్రాయేలు అనే మాట ఎందుకు వాడబడింది? ఇశ్రాయేలు అంటే దేవునితో పెనుగులాడి యాకోబు ఇశ్రాయేలు ఎప్పుడు మాట్లాడు? పెనుయేలు అనుభవం దగ్గర. యాకోబు అంటే మనము పట్టుకున్నవాడు, మోసగాడు. దేవుని కోసం ప్రయాసపడాడు. తల్లి గర్భంలోనే పోరాడాడు. మనుషులతో పోరాడాడు, దేవునితో పోరాడాడు. హోషేయలో ఎంత చక్కగా చెప్తాడు భక్తుడు, మగస్థితి గల వాడే పోరాడాడు అంటాడు యాకోబు. దేవునితోనూ మనుషులతో పోరాడ గెలిచాడు. 20 ఏళ్ల పోరాటము, జయము లేదు, ఆశీర్వాదం లేదు, బ్రతుకు మారలేదు, దుఃఖము, భయము. ఇంకా ప్రభు పాదాలు పట్టుకున్నాడు. ఆ రాత్రంతా పెనుగులాడాడు. నువ్వు దీవిస్తే గల వదలన్నాడు. ప్రభు అన్నాడు, నీ పేరేంటి? దేవునికి పేరు తెలియదా? చెప్పండి, దేవుని పేరు తెలియదా? దేవునికి పేరు తెలియదా? యాకోబు పేరు తెలియదా? ఎందుకు అడిగాడు? తను తప్పుకో, నేను మోసగాడు, నేను ఒప్పుకోవాలి. నా పేరు యాకోబు, ఇక మీద నీ పేరు ఇశ్రాయేలు. పేరు మార్చింది ఎవరు? జీవితాలు మార్చింది ఎవరు? దేవుడే, మన వల్ల కాదు. అందుకే జీవితము మార్చబడ్డ ఇశ్రాయేలు. ఈరోజు ఈ వాక్యం ఎవరికంటే, మారు మనసు పొంది రక్షణ పొంది జీవితాలు మార్చబడిన ఇశ్రాయేలు వలె మార్చబడిన వారికి ఈ వాక్యము. కాబట్టి ఇశ్రాయేలు వినుము. ఇశ్రాయేలు అంటే మార్చబడిన వాడా, నా చేత పేరు మార్చబడ్డవాడా, నా చేత జీవితం మార్చబడ్డవాడా, విను. ఏం వినమంటున్నాడు? మన దేవుడైన యెహోవా మన దేవుడు, మన దేవుడు. ఇప్పుడు ఇశ్రాయేలు అంటే ఒక యాకోబే కాదు, తన సంతానమంతా. ఇప్పుడు సంఘమంతా, ప్రతి సంఘానికి ఈ మాట, ఇశ్రాయేలు మన దేవుడు, మన దేవుడైన యెహోవా, అద్వితీయుడు యెహోవా, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. చూడండి, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు. కొత్త మొదలు కాదు, పాత్ర మొదలు కూడా రాయబడింది ఇక్కడ. ధర్మశాస్త్రం కూడా ఎక్కడ ఉండాలంట? హృదయములో. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. ఎందుకు? అది తప్పనుంది మన హృదయంలో కదా. దేవుడు కానీ ఈరోజు మన హృదయాలు స్కానింగ్ చేస్తే ప్రభు అంటాడు, ఒక రిపోర్ట్ ఇస్తాడు. ఏమో ఇంప్రెషన్ ఉంటుంది. ఏమని? వాక్యం తప్ప అన్నీ ఉన్నాయి కదా. ఏం తప్ప? వాక్యం తప్ప. ఉండాల్సింది ఏంటి? వాక్యమే. ఒకవేళ దేవుడు ఈ రిపోర్ట్ మనకిస్తే, ఈ హృదయంలో వాక్యం తప్ప అన్నీ ఉన్నాయి. ప్రభు చిత్తం ఏంటి? ఆయన ఉద్దేశం ఏంటి? మన హృదయంలో వాక్యాన్ని భద్రం చేసుకోవాలి. ఎందుకంటే బ్రతికించేది వాక్యము, బలపరిచేది వాక్యము, నడిపించేది వాక్యము, నెమ్మది ఇచ్చేది వాక్యము, జీవం ఇచ్చేది వాక్యము, జీవధారం స్వస్థత ఇచ్చేది కూడా వాక్యమే. అందుకే దుష్కణములు ఆజ్ఞ, ఇది ఆజ్ఞ. ఈ ఆజ్ఞను బట్టే సొలొమోను మాట్లాడుతున్నాడు. ఈ ఆజ్ఞను బట్టే సొలొమోను ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ నేను ఇచ్చి మాటలు నీ హృదయంలో ఉండాలి. నీవు నీ కుమారులకు వాటిని ఎవరు అభ్యసింప చేయాలమ్మా? ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను. ఎవరు? పాత నిబంధనలో
తల్లి కన్నా కూడా తండ్రికి ప్రాముఖ్యత ఉన్నది. ఎవరికి? తండ్రికి. ప్రభు చెప్తున్నాడు, సండే స్కూల్కి పంపి కాదమ్మా, యేషయ మందిరానికి పంపి కాదు, నీ ఇంటిలోనే. ఒక మాట అడుగుతాను, పిల్లలు సండే స్కూల్ పంపుతారు కదా చక్కగా, 40 మంది పిల్లలు వస్తున్నారు, మంచిదే. ఇంటికి రాగానే ఏం తిన్నామని అడుగుతావు తప్పితే ఏ వాక్యం చెప్పని అడుగుతావండి? ఎలా, ఏం బిస్కెట్ తెచ్చావు, ఏం తిన్నావు, ఇదే అడిగేది మనం. ఏం పెట్టాడు? ఒక్క రోజైనా నీ మనసాక్షిని అడుగు, ఈరోజు ఏం పాట నేర్చుకున్నావు, ఏ వాక్యం నేర్చుకున్నావు అని అడిగితే ఎంత మేలో ఆ తల్లిదండ్రి కదా. అవునా కదా? స్కూల్కి పోయి అడుగుతావు, ఏం చెప్పారు, కూర్చోబెట్టి హోంవర్క్ ఇచ్చారా లేదా? సండే స్కూల్ హోంవర్క్ ఉండదమ్మా, తెలుసా మీకు? కణత చేయాలి, పాటలు నేర్చుకోవాలి. ఏ తల్లికి పట్టదు. వాస్తవం కాదు. ప్రభు చెప్తున్న ఆజ్ఞ ఏంటంటే, నా కుమారుడా అని జ్ఞాపకం చేసి ఇశ్రాయేలు విను అంటూ, ఇదిగో నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాట హృదయంలో ఉండాలి, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నేర్పించి. ఎవరి పని ఇది? సండే స్కూల్ టీచర్ పనా, పాస్టర్ గారి పనా? నీ పని. కుటుంబంలో నీ బాధ్యత ఏంటంటే నీ బిడ్డలకు వాటిని అభ్యసింపచేయాలి. బిడ్డ బైబిల్ ఉన్నాయి కదా, చక్క కొనిపెట్టారు, కూర్చోబెట్టి ఒక అరగంట చదివిస్తావు. ఎప్పుడైనా కూర్చోబెట్టి హోంవర్క్ చేపిస్తావు, మంచిదే. బైబిల్ ఆదివారం చేత్తో పట్టుకొని రావడానికి కాదు, వాక్యం హృదయాల్లో ఉంటే అది వారికి జీవము. నువ్వు ఇవ్వలేవు ఆ జీవాన్ని, ఆ జ్ఞానము, ఆ తెలివి నీ వల్ల కాదని. ఫీజులు కడతావు లక్షలు, కానీ చదివిచ్చేది నీ చేతిలో లేదు. మంచి ఆహారం పెడతావు, ఆరోగ్యం ఇచ్చే బాధ్యత నీకు లేదు. మంచి ప్రయాణ సాధనాలు ఉన్నాయి, కాపుదల నీ చేతుల్లో లేదు. కానీ వారి హృదయంలో వాక్యం ఉంటే దేవుడు వారితో ఉన్నట్లు, వాక్యమైన దేవుడు వారితో ఉన్నట్లు. అందుకే ఇదొక తీర్మానం చేసుకోవాలి, ప్రభువా నా హృదయంలో వాక్యం ఉండాలి, నా బిడ్డలకు నేను వాటిని నేర్పించాలి. అభ్యాసం, ఎక్సర్సైజ్, అభ్యసింపజేయుట. ప్రశ్నించుకో ఒకసారి వాక్య వెలుగులో, ప్రభు చిత్తమైన మన పట్ల, మన కుటుంబాల పట్ల, మన బిడ్డల పట్ల, నీ పట్ల, నా పట్ల. ఇశ్రాయేలు వినుము, నీ దేవుడు అద్వితీయుడైన యెహోవా నీ దేవుడు, నిపుణ హృదయముతోను, నిపుణ ఆత్మతో, నిపుణ శక్తితో నీ దేవుడైన యెహోవా, నీ దేవుడు ఆయన. సేవించు, ప్రేమించు, నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. ఏ మాటలు? దేవుని వాక్యం. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, దారిలో ప్రయాణించిన త్రోవను వచ్చినప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి ఏం చేయాలి? ఎవరు మాట్లాడాలి? చెప్పండి, ఎవరు మాట్లాడాలి? మనమే. అంతేకాదు, సూచనగా వాటిని చేతి కట్టుకోవాలి. అవి కనుల నడుమ బాష్పంలాగా ఉండాలి. నీటి ద్వారబంధువుల మీద, నీ గౌరి మీద వాటిని వ్రాయాలి. రాయాలి? గోడల మీద. అనగా కన్ను తెరిస్తే నీకేం కనపడాలి? వాక్యం. మన పరిస్థితి క్యాండిల్ ఇచ్చేది అందుకే, కనీసం ఇంటికి గోడ మీద ఉంటుందని. కానీ చదివాలంటే ఈరోజు వాక్యం చదివారా? క్యాండల్లో ఈరోజు వాక్యం చదివారా? నేను చదవాలి, నేను కూడా చదవాలి, ఒప్పుకున్నా, నేను చదవాలి. నేను బైబిల్ చదివాను. చెప్పండి, ఈరోజు వాక్యం ఏందో? ఇక ఆపేయటమే పరిచయం కూడా, క్యాండిల్ పరిచయం ఆపేయటమే దండ కదా. ఎంతవరకు తెలిస్తే క్యాండిల్ ఖర్చు తెలిస్తే మీకు? ఊరికేమో రాలేదే మనకి కదా. మన ఇంట్లో ఉంటే మీకు ఆశీర్వాదం అనే మన పరిచర్య. అది 1000 రూపాయలు పెట్టేది ఆ క్యాండిల్కి, మన ఊరకు కదా. ఎందుకు పెడుతున్నావు? కనీసం ఇంట్లో కనీసం వాక్యం అన్నా చూస్తారు, చదువుతారనే కదా.
నీ ఇంటి గోడల మీద ఏముండాలి? వాక్యం ఉండాలి. ముందు ఎక్కడ? ఒట్టి గోడ మీద హృదయంలో ఉండాలి. నీ కుమారులకు అభిసంపజేయాలి. కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు మాట్లాడాలి. తర్వాత నీ ఇంటి గోడ మీద వాటిని అప్పుడు నీకు మేలుకరము నీ హృదయంలో వాక్యం ఉంటుంది. మరి నీ హృదయంలో వాక్యం అంటే నీకు మేలేంటి? చూడండి, సామెతలకు అందరికి వెళదాం. మన వాక్యం చూసాం కదా 4వ అధ్యాయంలో. మరి సొలొమోను గారు ఏమంటున్నాడు చూడండి, అయితే నీ కళ్ళ ఎదుట నుండి వాటిని తొలగిపోనియొద్దు, నీ హృదయం ముందు వాటిని భద్రం చేసుకో. దొరికిన వారికి దొరికిందా నీకు వాక్యం? ఏమ్మా, ఇంకా దొరికిందా దొరకలేదా? దొరకాలంటే ఏం చేయాలి? వెతకుడి మీకు వెతకకుండా, చదవకుండా, ఆశపడకుండా. అది ప్రభు చెప్పాడు, ఒక ఉపమానం చెప్పాడు ప్రభువారు. ఒక స్త్రీకి 10 వెండి నాణెములు ఉన్నాయి. ఏంటి అవి? 10 వెండి నాణెములు. వాటిలో ఒకటేమైపోయిందంట. ఏమైంది? ఒక వెండి నాణెం చెప్పాలి, చదవలేదా? జారి పడిపోయింది, తప్పిపోలా, పడిపోయింది. వెంటనే దీపం వెలిగించి ఇల్లంతా ఊడ్చి ఆ వెండి నాణెము దొరికే వరకు వెతకదా కదా? వెతకుట అంటే విలువైన దాన్ని వెతుకుతాం. ఈ 10 వెండి నాణ్యాలు ఏంటో తెలుసా? యూదుల యొక్క ఆచార ప్రకారంగా అది దండలోని ముత్యాలు లాంటివి. అవి దండలో 10 నాణ్యాలు వివాహమైన వేస్తారంటే వాళ్ళకి వివాహానికి గుర్తుగా. మనం తాళి పెట్టుకుంటాం కదా, మెట్టలు కదా, అలాగా ఆ వెండి నాణ్యం వాళ్ళ మెడలో వేస్తారు. అది పోతే భర్త కోపం వస్తుంది. అందుకని విలువైన గెంచి దాన్ని ఎతుకుతుంది ఆ వెండి నాణ్యం. అంత విలువగా చూస్తాం వెండిని. అది పోతే వివాహ బంధం ఏమవుతుందో భయమో. అందుకే అంతకన్నా విలువైనది దేవుని వాక్యము. వెతికితే భద్రం చేసుకుంటాం. దొరికితే ఏం చేస్తావు? దానిక భద్రం చేసుకుంటాం. మన జీవితాల్లో వాక్యాన్ని భద్రం చేసే జీవితాలు ఉన్నాయా? విలువైన వాటిని భద్రం చేస్తాం. డబ్బులు లేనుకోండి, ఒక కట్ట జాగ్రత్తగా పెట్టమంటాం. దేన్ని? ఎక్కడ? బిరువాలు. ఎందుకు? భద్రం చేయి. భద్రం చేయడం అర్థం ఏంటి? జాగ్రత్తగా దాచిపెట్టమని. హృదయం ఏం భద్రం చేయాలి? అకౌంట్ నెంబర్లు, పాస్వర్డ్లు కదా, ఇంకా పిన్ నెంబర్, ఏటీఎం పిన్ నెంబర్లు అవి మర్చిపోతే అల్లాడిపోతాం కదా. ఎందుకు? ఏ పని కాదు. అది కాదు భద్రం చేయమంది. నీ హృదయములో వాక్యమును భద్రము చేసుకో. అలా భద్రం చేసుకుంటే దొరికిన వారికి, కనుగొన్న వారికి, దాచిపెట్టుకున్న వారికి హృదయం భద్రం చేస్తూ అది జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును. ఎక్కడుంది ఆరోగ్యం? తెలుసా మీకు? దేవుని వాక్యములో ఎక్కడుంది ఆరోగ్యం? ఎదుగుతున్నాం ఆరోగ్యం కోసం. అక్కడ వాక్యం దగ్గర, దేవుని దగ్గర, ప్రభు దగ్గర నిలబడవచ్చువాడైనే, శక్తిని బలిచ్చేవాడైనే, కొన్ని వాళ్ళు లేవనెత్తేవాడైనే. యేసయ్య నైవేద్యం చెప్పంటే ఏదైనా ఉందా? చెప్పండి. ఆయనకు అసాధ్యమని ఏదైనా ఉన్నదా? నువ్వు ఆశ్రయిస్తే కదా, నువ్వు నమ్మితే కదా, నీ హృదయంలో వాక్యం ఉంటే కదా, ఆయన చిత్తములో మనం ఉంటే కదా నీకు స్వస్థ కావాలి అంటే, ఆయన ప్రేమించి వాక్యం హృదయంలో భద్రం చేసుకుంటే కదా నీకు ఆరోగ్యం కావాలంటే. ఆయన కృపతోడుగా ఉంటుందమ్మా, ఆయన కృపతోడుగా ఉంటుంది. పౌలు గారి జ్ఞాపకం వస్తారు. పౌలు గారి జీవితంలో ఒక బలహీనత, ఒక వ్యాధి, బహుశా కంటి జబ్బు అంటారు అందరూ కూడా. కన్నీరు గారుతూ ఉంటుంది, ఒక శరీర ముళ్ళులాగా. ప్రార్థన చేశాడు, ప్రభువా ముమ్మారు నా సేవకు ఆటంగా ఉంది ప్రభువా. కంట్లో ఇసుక పెడితే ఎలా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు ఒక ఇసుక ఉంటే ఎంతవరకు తెలుసు? రెప్ప మూసి తెరవాలన్నా బాధ. శరీరంలో ముళ్ళు అంటే అలాంటిదే.
సరిగా చూడలేడు, కన్ను మూసి తెరిచాడు, ప్రాణం పోద్ది, అయినా తన సేవ ఆగిందా? పరిచర్య ఆగిందా? బోధ ఆగిందా? ఏ శిష్యుడు చేయలేని పని 3 ఖండాలు, ఆసియా, ఐరోపా, ఆఫ్రికా ఖండాలు వెళ్ళి సేవ చేస్తాడు ఆయన. కారణం తెలుసా? ఈ బలహీనతల్లో ఆయన కృప చాలు. దేవుడు తీసేలా మారు అడిగాడు ఉపవాసం ఉండి, ప్రభువా తీసే నవల కావట్లేదంటే ప్రభు అంటాడు, నా కృప నీకు చాలు. ఈ మాట మనం గొక్కన వాడతాం, ఇలా మేము రాసి పెట్టుకుంటాం. అది ఏ స్థితిలో రాయబడి రాసి భయపడతావు తెలుసా? ఈ మాట నువ్వు మాట్లాడవు, నా కృప నీకు చాలా అనవు. ఎప్పుడు ఇది ఎప్పుడు రాశాడంటే శరీర బలహీనతలు స్వస్థ ఇవ్వకుండా ఈ ముళ్ళు అలాగే ఉండాలి అని చెప్పిన మాట. అది స్వస్థ కోసం కాదు కదా, అది ఉండాలంటే ఉన్నా కూడా నా కృప నేను నడిపిస్తుంది. తెలుసా మీకు? జ్ఞాపకం చేస్తున్నాను, నీ నా హృదయాల్లో ఏముంది? దేవదేవుడు హృదయాలు పరిశీలించే దేవుడు మనల్ని చూచినప్పుడు ఆయన కోరుకున్న వాక్యం హృదయంలో ఉందా? అవి తప్ప అన్నీ 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 ఉన్నాయా పరిశీలించుకో. ఇంకా ముందుకు వెళదాం. సామెతలు చూసినట్టు చూడండి, 4వ అధ్యాయములో అంటాడు, దొరికిన వారికి విజయమును వారి సర్వక్షేమమునకు ఆరోగ్యం ఇచ్చును. కాబట్టి నీ హృదయంలో నుండి జీవధారలు, ఎక్కడి నుంచి అంట? జీవధార బయలుదేరు. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకో. నేనమ్మా హృదయాన్ని ఎట్లా కాపాడుకుంటావు? హృదయాన్ని భద్రంగా ఒక లాకర్ చేయించి లాకర్లో పెడతా ఉంటావు హృదయాన్ని. భద్రం చేసుకోమన్నావు కదా అని. హృదయం భద్రం చేయడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఎందుకంటే వాక్యం చెప్తుంది చూడలేతో. ముందుగా చూసినట్లయితే హృదయంలో నుంచి మత్తయి సువార్త 12లో ప్రభు అంటాడు, మత్తయి సువార్త 12వ అధ్యాయం తీయడైతే ఒక్కసారి. మత్తయి సువార్త 12:34 సర్ప సంతానమా, మీరు చెడ్డవారయుండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండి ఉండిన దానిని బట్టి నీ నోరు మాట్లాడును. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ప్రభు చెప్పే మాట. సర్ప సంతానమా, మీరు చెడ్డవారయుండి ఎలాగో మంచి మాటలు. మంచి మాటలు లేని వాళ్ళు ఎవరంట? చెడ్డవారు. ఎలా వస్తాయి చెడ్డ మాటలు మనకి? మన హృదయంలో నిండి ఉండే దానిని బట్టి నోరు మాట్లాడు కదా. నీ హృదయంలో ఏముంది? నా చెప్పారే, 13 దుర్గుణాలు ఉంటే మన నోట్లోంచి ఏమొస్తాయి? ఏ మాటలు? చెడ్డ మాటలు. ఎట్లా చెడ్డ మాటలు? మేము అనాలని కాదు, కావాలని కాదు, హృదయం నిండి ఉన్నదాన్ని బట్టి నోరు మాట్లాడింది. అందుకే ప్రభు అంటాడు, వాక్య హృదయంలో ఉంటే సామెతలు కొనసాగింపు. సామెతలు 4వ అధ్యాయంలో దాని కొనసాగింపు అదే. కాబట్టి ముఖ్యంగా ఎందుకు ఇల్లుంది, ఇంటికి ఎందుకు తాళం వేస్తావు? ఇంటికి ఎందుకు తలుపేస్తావు? అనవసరం లోపలికి రాకుండా, దుమ్ము పడకుండా, దొంగలు రాకుండా. అలాగే హృదయాన్ని కాపాడుకుంటే, భద్రం కాపాడుకుంటే, హృదయంలో వాక్యం ఉంటే. అందుకే చూడండి 24, మూర్ఖపు మాటలు నీ నోటికి రానీయకు. హృదయంలో ఏముంటే మూర్ఖ మాటలు వస్తాయి? చుడితనం ఉంటే ప్రభు చెప్పింది అదే. మీరు చెడ్డవారు ఏంటి మంచి మాట ఎలా పలుకుతారు? ఒక హృదయంలో దాన్ని బట్టి నోరు మాట్లాడును. అంటే నోరు బాగలేదా? ఏం బాగలేదు? హృదయం. డాక్టర్ గారికి వెళ్ళగానే ముందు ఏం చేస్తారు తెలుసా? 4 చూపించమంటాడు. ఏం చూపమంటాడండి? 4. ఎందుకు? 4 చూసి చెప్పవచ్చు. ఏంటిది? జబ్బుందా? బాగున్నాడు. 99% 4 చూసి చెప్పేస్తారు ఏ జబ్బు. ఇప్పుడు కానీ స్కానింగ్ లేని కూడా పురకాలు ఎట్లా చూస్తారు డాక్టర్ చెప్పండి? 4 నోట్లో థర్మామీటర్ అంతే కదా.
వాక్యం కూడా అంతే, ప్రభు కూడా అంతే. నీ మాటను బట్టి నీ ఎవరో చెప్పొచ్చు. వాక్యం సరే కాదు, వాక్యం చెప్పిన మాట. నీ హృదయంలో దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. నువ్వు ఎప్పుడు అవసరాన్ని మాట్లాడతావు అనుకోండి, నీ మనసు అదే ఉందన్నమాట. డబ్బు అని మాట్లాడుతావు, నీ మనసు దేని మీద ఉంది? డబ్బు మీద ఉంది. నీ మనస్సులో ఏది నింపబడిందో నీ నోరు దాన్నే. తిండి తిన్నామంటే హృదయం ఏముంది? తినిపోతాను. ఇక అంతే, ఇంకా వేరే వాక్యానుసార జీవితం అది. వాక్యం చెప్పేది అదే. మన హృదయాల్లో ఉన్నదాన్ని బట్టి మన నోరు మాట్లాడును. హృదయం దేంతో నిండి ఉంది? ఎదుగుడాలు ఇలా ఉంటే చెడ్డ మనస్సు, చెడుమైన హృదయం అయిపోతే, కుళ్ళిపోయిన హృదయం అయితే, ఘోరమైన వ్యాధితో హృదయం అయితే మన నోట దుర్మార్గ మాటలు వస్తాయి, చెడ్డ మాటలు వస్తాయి. అదే నీ హృదయము ఫలించి ఆత్మఫలముతో ఉంటే ప్రేమ కలిగిన దగ్గర మాటలు వస్తాయి. అంతే కదా ప్రభువే చెప్పాడు, ఒకని హృదయంలో ఉన్నదాన్ని బట్టి వారి నోరు మాట్లాడును. అందుకంటాడు, నీ హృదయం కాపాడుకోవాలి అంటే ఒకే టెస్ట్ నీకు ఈరోజు. నువ్వెవరిని అడగొద్దు, నీ మనసాక్షిని అడుగు. నువ్వు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు 10 మందిలో ఉన్నప్పుడు ముఖ్యంగా 10 మందిలో ఉన్నప్పుడు మన నోరు కాపాడుకోవాలి. మనం కదా ఒకే రకమైన స్నేహితులు తయారనుకోండి, తెలిసిన వాళ్ళు, మన మాటలు అక్కడ బయటపడిపోదు, మన భక్తి అంతా అక్కడ బయటపడిపోద్ది మన మాటలను బట్టి. జీవమరణములు నాలుక వశ్యము ఎవరి చేతిలో ఉందంట? నువ్వు బతకాలన్నా చావాలన్నా అంటే నరకమైన జీవమైన నాలుక వశ్యం. నీ నోటి మాటను బట్టే నీతిమంతులమా పాపులమని నిర్ణయించేది. అందుకంటున్నాడు, కుటుంబమైన మాటలు నీ నోట రానివద్దు, మూర్ఖ మాటలు నీ నోటికి రానియొద్దు. నీ పెదవుల నుంచి కుటుంబమైన మాటలు రానియకు. అంతేకాదు, నీ కనులు సూటిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగా చూడాలి. అంటే హృదయాన్ని బయట కనిపించేది నీ కళ్ళు, నీ నోరు. లోపలికి వెళ్ళేదంతా చెవుల ద్వారా. పిల్లలకి, చిన్నపిల్లలు మాటలు కూడా రావు. వాళ్ళు పెరిగి వాతావరణాన్ని బట్టి వారి మాటలు ఉంటాయి. కొంతమంది ఎంత ఉండరు, పెద్ద మాటలు మాట్లాడతారు కదా. ఎట్లా వచ్చినాయి ఎట్లా వచ్చినాయి? ఈ చెవులోంచి లోపలికి పోయి ఎక్కడ గుడి కొట్టుకున్నాయి? హృదయంలో భద్రం చేసుకున్నారు. ఎంత ఉంటారు పిల్లలు, ఆడపిల్ల మగపిల్లలు, వారి మాటలు చూడాలి. మనం మురిసిపోతాం కానీ ఏం మాట్లాడుతున్నాడని. రేపు ఉంటుంది మన పని. ఎప్పుడు కొంచెం ఎదగని నీకే చెప్తాడు ఆ మాటలు, నీకే చెప్తా ఆ మాటలు. వాస్తవం కదా. అవి ఎట్టించిపోయాయి? చెవులోంచి. మరి బయటికి రావాలంటే నీ కళ్ళు, నీ నోరు. నీ కళ్ళు, నీ నోరు. ఈ రెండు చేసేందుకే హృదయంలో దాన్ని బట్టి నీ చూపు ఉంటుంది, హృదయంలో బట్టి నీ మాటలు ఉంటాయి. అందుకన్నాడు, అయ్యా కుటుంబ మాటలు వద్దు, చెడు మాటలు వద్దు. నీ కన్ను రెప్పలు సూటిగా చూడాలి. ప్రక్క చూపులు వద్దు, దొంగ చూపులు వద్దు, వర చూపులు వద్దు కదా. నీ కన్ను రెప్పలు సూటిగా. నీ హృదయంలో పాపం లేకపోతే మరుగారు చూస్తావు, అంతే కదా. దురాలోచన ఉంటే చెప్పు మరిపోతుంది. ఎందుకంటే ప్రభు వాక్యం చెప్పిన మాట అదే. వాక్యములు అన్నీ కనపడతాయి మనకి, మన బ్రతుకు అక్కడ కనపడేది. అక్కడ ఒకసారి చూడదు 7 వచ్చిన 23 కూడా, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోనము. మూర్ఖపు మాటలు ఈ నోటికి రానివ్వకము, పెదవులు నీ కుడివైన మాటలు రానియకము. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను
నీ కనురెప్పలు. యోబు గారు తీర్మానం చేసుకుంటారు తెలుసా దీన్ని బట్టి. యోబు గ్రంథం 30 ఒకసారి యోబు 30కి పోతే ఆయన ఒక నిబంధన చేసుకుంటారు. కళ్ళతో నిబంధన అంటారు. దేంతోనంట? కళ్ళతోటి. 30 31 యోబు గారు అంటారు. యోబు ముందుగా యోబు 31 ఒకటి వచ్చిన యోబు అంటున్నాడు, నేను ఎవరితో? నా కన్నులతో ఒక నిబంధన చేసుకున్నాను. కన్యకను నేను ఎలాగో చూతును అలాగూ చేసిన ఎడల పరమునున్న దేవుని ఆజ్ఞ ఏమగును, ఉన్నత స్థలమునున్న సర్వశక్తి స్వాస్థ్యమేగును. దుర్మార్గులకు విపత్తు సంభవించినే కదా, పాపం చేయవారి దురవస్థ ప్రాప్తినే కదా. ఆయన ప్రవర్తన ఎరుగును, నా అడుగుజాడని లెక్కించును కదా. ఏమంటున్నాడు? కన్నులతో ఒక నిబంధన, నోటితో ఒక నిబంధన, నీ చేతులతో ఒక నిబంధన, నీ కాళ్ళతో ఒక నిబంధన. అటు పరిగెత్తకూడదు, నువ్వు అటు ఇటు చూడకూడదు, వ్యర్థ మాటలు వినకూడదు, చెడు పనులు చేయకూడదు. ఇలా మన అవయవాలతో నిబంధన చేసుకోవడం దేవుడి చిత్తం. అది భక్తులు చేసుకున్నారు. అలాగా యోబు గారు ఉన్నారు కదా, నా కళ్ళు నిబంధన చేసుకున్నాను. జాగ్రత్త. ఎందుకో తెలుసా? ఎడవచ్చినము న్యాయమైన త్రాసు ఆయన నన్ను తూచును గాక. ఏం చేస్తాడు దేవుడు? తోస్తాడు. ఎవరు దూచాడు బైబిల్లో? ఆ రాజును దూచాడు దేవుడు. ఏ రాజు? దాని దగ్గర వార్సిస్ దాని 8వ అధ్యాయం టక్కని చెప్పాలి. ఇంకా బైబిల్ తిప్పుతూనే ఉన్నారు. దాని ఎక్కడుందమ్మా? 5:24 కావున రాజు పేరు చెప్పండి. బెల్షస్సర్. ఎవరు? బెల్షస్సర్ చక్రవర్తి. ఆయన చూచాడు దేవుడు. ఏమని? నేను న్యాయమైన త్రాసుతో చూచాను, తక్కువగా కనబడ్డావు. ఒకరోజు ఉంటుంది నీకు నాకు కూడాను. ఇదిగో యోబు కూడా అదే, యోబు గారు కూడా అదే మాట్లాడుతున్నాడు. ఆయన న్యాయమైన త్రాసుతో చూచును కాదు. నా మాటలు, నా చూపులు కదా, నా ఆలోచన, నేను వినేవి ఇవన్నీ కూడా దేవుడు లెక్క పెడుతున్నాడు. అందుకే హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. హృదయం చెడిపోయిందా మన శరీరం అంతా చెడిపోయినట్టే. ఒక హృదయం గుండా మనమంతా నరకానికి పోవాల్సిందే. హృదయం సరిగా ఉందో తెలియాలంటే నీ మాట, నీ చూపు, నీ మాట, నీ చూపు మీరు సరి చేసుకో. నీ చూపు సరిగా ఉందా? వెరీ గుడ్. హృదయం మంచి కండిషన్. నీ మాటలు సరిగా ఉన్నాయా? 100%. నీ హృదయం సరిగా ఉంది. ఈ రెంటిలో ఏమైనా తేడా ఉందా? పశ్చాత్తాప. ప్రభువా నా హృదయం సరిగా లేదు, కారణం ప్రభువా నా మాటలు సరిగా లేవు, నా చూపు సరిగా లేదు, ఈరోజు నన్ను సరి చేయండి. నా హృదయంలో నీ వాక్యము రావాలి. ఏముండాలి? హృదయంలో వాక్యం ఉండాలి. ఆ 13 దుఃఖాలు కాదు, ఈ ఒక్క వాక్యం ఉంటే మనకు జీవము, నీకు నాకు జీవము. సామెతలు 4:23 నీ హృదయంలో నుండి జీవధారలు ఏమొస్తాయండి? జీవధార. హృదయంలో నుంచి వచ్చేటివి చూపు, మాటలు, జీవపు మాటలు, దయగల మాటలు. ఎవరి నుంచి వస్తాయి? ఆదరించే మాటలు, ధైర్యపరిచే మాటలు, జీవవాక్యపు మాటలు హృదయం నుంచి వస్తాయి. హృదయం దాన్ని బట్టి ఎవరు మాట్లాడే ప్రభు చెప్పాడు. ప్రశ్నించుకుందాం మీరు మన జీవితాలు, మా హృదయం ఎలా ఉందో. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము, అపొస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. ఈ 4వ అధ్యాయానికి వెళితే 4:20 3వ అధ్యాయము 15వ వచనం.
నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గూర్చి మిమ్మల్ని హేతువడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాజంలో ఎల్లప్పుడు సిద్ధంగా ఉండి మీ హృదయముల యందు ఏంటి క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడే. ఎక్కడున్నాడు ప్రభు? ఎక్కడున్నాడు ప్రభు? ఆదివారం ఎడకొలిస్తే ఉన్నాడు, నీతోనే వస్తాడు ఆయన. నీ హృదయంలో ఉన్నాడు ఆయన. నువ్వు ఎక్కడికో చోటుకి వెళ్ళి తన మందిరానికి వెళ్ళి ఆయన ఆడున్నాడు అంటే కుదరదు. ఇక్కడ అవి అన్యుల ఆచారములు, అన్యుల పద్ధతులు అవి. ఆయనను ప్రభువుగా మన హృదయములోనే ప్రతిష్ఠించాలి. అందుకే కొన్ని పత్రికలో వాక్యం ఉంటుంది, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నారు మీరు ఎరుగారా. ఎలా దేవుని ఆలయం? మన హృదయం, మన దేహం కూడా. హృదయమే కదా మన దేహం కూడా. మీరు దేవుని ఆలయం ఉన్నారని, దేవుని ఆత్మలో వస్తారు మీరు ఎరుగారా. చాలు. ఎప్పుడు మనం దేవుని ఆలయము? మా హృదయంలో వాక్యం ఉంచుకోవాలి. వాక్యమైన ప్రభువును, దేవుని క్రీస్తు ప్రభు వారిని ప్రభువుగా మన హృదయాల్లో ప్రతిష్ఠించుకోవాలి. ఏం చేయాలి? ప్రతిష్ఠ అంటే ఏంటి? ఇక హృదయం, ప్రభువా ఈ హృదయంలో నువ్వు మాత్రమే ఉండాలి, నీ ప్రతిష్ఠిస్తున్నాను. ఒక వస్తువు తీసుకొచ్చి, లేదా ఒక మందిరం ఉందనుకోండి, మందిరం ప్రతిష్ఠ చేస్తావు. ఎందుకు? అయ్యా ఇది నీ కోసం వాడతావు. కనుక తీసుకొస్తావు, ప్రభువా ఇది నీ కోసం. వస్తువు తెస్తావు, ప్రభువా ఇది నీ కోసం ప్రతిష్ఠ. ఇప్పుడు మనం దేని ప్రతిష్ఠ చేయాలి? మన హృదయములో ప్రభువును చేసి, అయ్యా ఇది నీ ఇల్లు. ఎవరిల్లు? నీ ఇల్లు. మీరు నివాసం చేయండి. ఇక మీకు తప్ప దీనికి చోటు లేదు. నేను రానివ్వను ఇక నేను. మీరే ఉండాలి. ఈరోజు ఎందరి హృదయాల్లో ప్రభు ఉన్నాడమ్మా? ప్రశ్నించుకో. ఎందరి హృదయాల్లో ప్రభు ఉన్నాడు? ఎందరి కుటుంబాల్లో ప్రభు ఉన్నాడు? ఎన్ని సంఘాల్లో ప్రభు ఉన్నాడు? వింటే సంఘాల ప్రభు లేడా అని ప్రకటనలో చివరి మాట, అదే 8వ అధ్యాయంలో తలుపు తడుతున్నాను. మా హృదయం అంటాం కానీ వాస్తవానికి సంఘం తలుపు అది. తీయండిదైతే ప్రకటన 3వ అధ్యాయం తీయండిదైతే. ప్రకటన 3లో చూస్తే ఏ సంఘం అది? లవోదికియా చివరి సంఘం. లవోదికలో సంఘం దూతకు ఇలాగూ రాయము అని చెప్తూ అంటాడు. చూడదైతే 20వ వచనము, ఇదిగో నేను హృదయమనే తలుపా. ఏ తలుపు? సంఘమని, సంఘానికి ఉన్న తలుపు. సంఘం మూసేశారు ప్రభు రాకుండా. ఎందుకు? చల్లగా లేవు, వెచ్చగా లేవు. నువ్వు వెచ్చగా ఉన్నావు. లోకం లేవు, క్రీస్తు లేవు, రెండు కలిపి వెతుకుతున్నావు. దేవుడు కావాలి, లోకం కావాలి, వాక్యం కావాలి, అన్నీ కావాలి. దౌర్భాగుడివి, దిక్కుమాల వాడివి, దిగ్గమని అనుకోకుండా నేను గొప్పవాడు అనుకుంటున్నావు, నేను భక్తుడు అనుకుంటున్నావు. ప్రభు వెళ్ళిపోయాడు, బయటికి వెళ్ళిపోయాడు. మన మనసు ముందు ఆసక్తి కలిగి నేను బయటే ఉన్నా, తలుపు తడుతున్నాను. నా స్వరమిని తలుపు తీస్తే నేను లోనికి వచ్చి అతనితో నాతో అతను భోజనము చేయడం. అంతేకాదు, నేను జయించి నా తనతో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చున్న ప్రకారము జయించి వారి నాతో కూడా ఎవరైతే హృదయంలో క్రీస్తు ప్రభుకు సింహాసనం వేస్తారో కదా, ఎవరైతే నీ హృదయంలో క్రీస్తులను ప్రతిష్ఠిస్తావో అట్టి వాడు రేపు తన ప్రక్కన కూర్చోబెట్టుకుంటాడు. ఎక్కడ? పరలోక రాజ్యములో. ప్రార్థన చేస్తాం, ప్రభా ఆఖరికి జబదయ్య కుమారు తల్లి వచ్చింది. అయ్యా నా 2 కుమారులు, కుడి పక్కన ఒకళ్ళు, ఎడపక్కళ్ళు, నీ ప్రక్కనే కూర్చోవాలి.
ప్రభు అంటాడు, అమ్మా దేవుడికి నిర్ణయించిందో నాకు కూడా తెలియదు, నా చేతుల్లో లేదు. మరి ఎవరికి ఇస్తాడో తెలుసా ప్రభు? చెప్పండి. జయించిన వాడిని, అంతేకాదు తలుపు తీసిన వాడిని. ఎవరు తలుపు తీసి నాతో భోజనం నాతో సవాసం చేస్తారో వాళ్ళని నేను జయించి నా తనతో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చున్న ప్రకారము జయించు వారిని. ఎవరిని జయించాలి? ఎవరిని జయించాలి? గొడవ వేసుకొని నేను జయించాను కొనుకుంటున్నావా? వాళ్ళతో గొడవ వేసుకొని నోరు మూయించానంటావు కదా, జయం కాదు. నా దెబ్బకు పరిగెత్తానంటావు కదా, అది కాదు. ఏం జయించాలి? లోకమును, లోకాశలు జయించేవాడు. మరి ఎవరి పత్రిక ప్రకటన రాసిన 5 రాశారు యోహాను గారే. 3వ అధ్యాయము 2వ అధ్యాయం 14 వచ్చిన దాని ముందు కూడా 14 చదవండి. చిన్నపిల్లలారా మీరు తండ్రి ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిస్తున్నాను. తనులారా మీరు ఆది నుండి ఉన్నవాడిని ఎరిగినారు కనుక మీకు రాస్తున్నాను. ఎవరుస్తున్నారా? మీరు బలవంతులు, దేవుని వాక్యము యందు మీరు దుష్టుని జయించి ఉన్నారు. ఎవరిని? దుష్టుడు అంటే ఎవరు దుష్టుడు? అపవాది, సాతాను. సాతాను ఇచ్చే శోధన, సాతాను పెట్టి ఆలోచన జయించాం. తర్వాత అంటాడు, ఈ లోకములో నేను ప్రేమింపకూడదు. ఎవరైనా లోకము ప్రేమిస్తే తండ్రి ప్రేమలో ఉండదు. శరీరాశ, నేత్రాశ వీటి జయించావా? ఆదాము హవ్వలు మొట్టమొదట ఆదాము హవ్వలు ఓడిపోయారు ఇక్కడ. కాబట్టి ఆదామున క్రీస్తు వారు జయించారు కదా. ఏదైనా వనములో అపవాది మన తల్లి అయిన హవ్వగారిని శోధించింది వీడితోనే. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఊడిపోయింది అక్కడ. కానీ అరణ్యములో 40 దినాల ఉపవాసం తర్వాత ఇదే శోధన ప్రభు తీసుకొచ్చాడు అపవాది. వాక్యం అంటుంది, అపవాది తంత్రములు మనం ఎరిగిన వారము కాదు. అపవాది శోధించాడు ఈ 3 శరీరాశ, నేత్రాశ, జీవడము. ఈ 3 ఎప్పుడు వచ్చినా ఈ 3తోనే. ఏ భక్తులు పెడగొట్టాలో ఈ 3తోనే. ఆదాము దగ్గర నుంచి తన ప్లాన్ మారలా. మనం అర్థం చేసుకోవట్లేదు. ఈ 3 ఎవరి దగ్గర ఇచ్చిన ప్రభు కడుగుని తీసుకొచ్చింది. ఆహ్లాదం ఉంది కదా ఈ 2 రొట్టెలుగా మార్చిస్తారు. దేంతో జయించాడు ప్రభు వారు? చెప్పండి. తన హృదయంలో ఉన్న వాక్యముతో జయించాడు. మనుషుడు వచ్చేది మాత్రమే కాదు, దుష్కాణం మాట. అంటే వాక్యమైన దేవుడు ఈ లోకం శరీరధారిగా ఉన్నప్పుడు క్రమంగా వాక్యం చదివారు తెలుసా ప్రభు వారు. ప్రార్థన, వాక్యం, సమయం మధ్యలో సహవాసం ప్రభుకే ఉంది. మరి మనం ఎంత సమయం మందిరానికి వెళ్ళి ఆ రాత్రి ప్రజలు తీసుకొని చదివాడు ప్రభువారు. రాత్రంతా ప్రార్థన గడిపేవారు. విశ్రాంతి నాన్న పండుగ సమయాల్లో దేవాలయానికి వెళ్ళేవారు, బోధించేవారు, వినేవారు. మనకు లేదా జీవితం? మనం పెద్దబడమైపోయాం భక్తిలో. ఇక నాకు వాక్యం బయలులేదు, నాకు బాగా తెలుసు, నాకు ప్రార్థన బయలులేదు, నేను పిలిస్తే వస్తాడు ఆయన, సహవాస పనిలా ఒక్కడింట్లో కూర్చొని ఏదో బండి నా పనులు చేసుకుంటూ తిరుగుతున్నా కూడా ఆయన నాతోనే ఉంటాడు. కుదరదు అదన్నీ కూడాను. ప్రభువారి మాదిరి చూపాడు. ప్రభువారి మాదిరి చూపాడు. అందుకే వాక్యం చెప్పిన రీతిగా ఎప్పుడైతే మన హృదయంలో వాక్యం ఉంటుందో, ఎప్పుడైతే మన హృదయంలో ప్రభువాన్ని, క్రీస్తు ప్రభువాన్ని ప్రభుగా ప్రతిష్ఠించుకుంటావో దుష్టుని జయిస్తావు, లోకాన్ని జయిస్తావు, సాతానుని జయిస్తావు. లేదంటే పడిపోతావు. జాగ్రత్త. మన హృదయాల వాక్యం లేకపోతే ఓడిపోతాం. మనం ఓడిపోవడం కారణం మన బలహీనమని కాదు, మన వాక్యం లేకపోవటమే.
శక్తి గల లేఖనాలు నీలో నాలో హృదయంలో లేకపోవడమే మనం ఓడిపోవడానికి కారణం. ఈరోజు మన అపజయానికి కారణం ఏంటంటే మన హృదయంలో ప్రభువు లేడు, వాక్యం లేదు, వ్యర్థమైనవన్నీ ఉన్నాయి. ఈరోజు అయినా క్రీస్తు ప్రభువును ప్రతిష్ఠించే హృదయంలో జయం పొందుతాం. లోకాన్ని జయించేసేమంటూ ఉంటే మనం కూడా లోకాన్ని జయిస్తాం. చూడండి పేతురు గారు ఏమంటున్నారు, చూడండి దయతో పేతురు పత్రిక 3వ అధ్యాయంలో ఏం రాయబడింది అక్కడ చూడండి దయతో. మన పేతురు పత్రిక 3:15 చూడండి దయతో. నిర్మలమైన మనస్సు అనగా హృదయ శుద్ధి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతువులకు ప్రతి వారికి సాత్వికముతోను భయముతోను సమాధానం చెప్పుటకు సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తు ప్రభువును ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గుల దృష్టి పడుతున్న క్రీస్తుంది మీ సత్ప్రవర్తన మీద అప్రదమే వారు సిగ్గుపడతారు. క్రీస్తు ప్రభువును ప్రతిష్ఠించుట. నోహదినాల స్వార్థ చెప్పండి అమ్మ తెలిస్తే మీకు. నోహదినాల్లో చూడండి తర్వాత చూస్తే 19వ వచనము, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము మళ్ళీ నోహ అడిగిపోయాడు. నోహదినాల్లో ఓడ సిద్ధపరుస్తూ ఉంటే చూసారా, ఓడ సిద్ధపరుస్తుంది ఎవరు? నోహ. ఒక నోహేనా కుటుంబంతా ఎంతమంది? 8 మంది. ఎవరెవరు? నోహు, షేము, హాము, యాపెతు తన భార్య, 3 కొడళ్ళు, 4 మగవాళ్ళు, 4 స్త్రీలు. వాడు సిద్ధపరుస్తున్నాడు. ఇక వాళ్ళకి ఇంకా ఏం పని లేదు. వాళ్ళ పని లేదు, వాళ్ళు బ్రతకాలంటే వాళ్ళ పని అదే. ఉద్యోగాలని వదిలేశారు, పనులని మానేశారు, దేవుని పనిలో ఉన్నారు, కడుతున్నారు. ఓడ కడుతూ ఉంటే ఏం జరిగింది తెలుసా? అవిధేయులైన వారి ఎందుకు అనగా చెరలో ఉన్న ఆత్మ. ఎవరితోండి మాట? ఈ ఆత్మది అవిధేయులు అనగా వాక్యములకు లోపడిన వారు చెరలో ఉన్నారు. ఎవరి చెర? అది అపవాది చెర. అపవాది నీళ్ళలో ఉందనుకోండి, వాక్యం అనేది పక్కన మాట్లాడిస్తే ఏమండి? నేను చూస్తూ ఉంటాగా, ఇంతమంది ఉన్నారు కదా, దేవుడు తన సేవలు కృపిస్తాడు. 100 మంది ఉన్నా 1000 మంది ఉన్నా అందరి కళ్ళు పడుతూ ఉంటాయి. నేను రోజు తిరిగి అనుకుంటాడు కానీ ఈ పక్క ఒకడు మాట్లాడుతుంటాడు, పక్క గిల్లి ఏదో చెప్తాడు, నవ్వుకుంటా. నేను చూడనుకుంటారు తెలుసా, నేను చూడనుకుంటారు. చీల గురించి మాట్లాడేవాడు వచ్చి కొసలు కట్టుకొని రాగానే ఎప్పుడు కొన్నావు? నేను మాట్లాడరా? చెప్పండి, వాస్తవం అబద్ధం అడగ. ఏంది వచ్చావు? రాగానే అడగ. పిల్ల బాగుండారా? ఎడ. అలా వాళ్ళు చూడు, పక్కన పిలిచి. ఎక్కడొస్తాయి ఇవన్నీ? చెరలో ఉన్న ఆత్మలు. ఏమాత్మలవి? చెరలో ఉన్న ఆత్మ. బైబిల్ చెప్తుందండి ఆ మాట, నేను కాదు. విడుదల లేదు ఈ ఆత్మకు, ప్రభువు లేడు హృదయంలో, క్రీస్తు వారికి స్థానము లేదు. నీ ఆత్మను అపవాది బంధించి ఉన్నాడు. విడుదల లేదు. ఇంకా వస్తున్నావు మందిరానికి, అని ఏమంటుంది? ఇలా దురాత్మ ఉంది. బైబిల్ చెప్పిన మాట. ఓ పక్క ఓడ కడతా ఉంటే, ఓ పక్క రక్షణ ప్రణాళిక సిద్ధమవుతా ఉంటే, చెరలో ఉన్న ఆత్మ దగ్గరికి ఆత్మరూపి స్వార్థ చెప్పిన ప్రభు వారు. చూడండి రాయబడిన మాట, చెరలో ఉన్న ఆత్మ లేదు కనుక ఆత్మరూపిగా వెళ్ళి వారికి ప్రకటించను. ఎవరు ప్రకటించారు? ఆత్మదేవుడు ఆత్మరూపిగా ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు, హృదయాల్లో ప్రసిద్ధపడ్డ యేసుక్రీస్తు వారు ఓడ కడతా ఉంటే అంతా చదువుతున్నారు కదా, ఏం చేస్తున్నారు మీరు? ఎందుకు కడుతున్నారు ఓడ? అది వర్షమే లేదు భూమి మీద, సముద్రం ఇక్కడ దగ్గర లేదు, ఎందుకు ఓడ?
ఆత్మలు నింపబడి, క్రీస్తు వారి ఆత్మలు నింపబడి, ఇదిగో ప్రళయం రాబోతుంది, నాశనం రాబోతుంది, దేవుడు నాశనం చేయబోతున్నాడు, రక్షణ కోసం వడగొట్టుకుంటున్నామంటే ఒక్కరన్నా విన్నారండి? ఒక్కరన్నా విన్నారా? మనలాగే ఒక్కరన్నా విన్నారా? ఎవడ వినలేదు. ఇంకెగతాళి చేస్తుంటారు. కానీ ప్రభు అంటాడు అన్నిటిని బాప్తిస్తుంటాడు. తెలుస్తుంది, నీటి బాప్తిస్తున్నారు, రక్షణ 8 మంది రక్షణ పొందారంట. తేడా తర్వాత కొందరు, ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దేని ద్వారా? తర్వాత అంటాడు దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మను రక్షిస్తుంది. అక్కడికి కొన్ని పత్రికలోనైతేనేమో ఎర్ర సముద్రంలో నడిచారే, అది బాప్తిస్మం అంటాడు కదా. వాళ్ళందరూ ఒకే ఆత్మలో బాప్తిసం పొందారు, ఆ ఎర్ర సముద్రంలో బాప్తిస్మం పొందారు అంటాడు. ఇక్కడేమో ఈ 8 మంది ఏముందారు? నీటి బాప్తిస్మం. ఇక బాప్తిస్మం అంటేనే మనకి చెప్పండి ఎక్కడ లేని బాధ. ప్రభు చెప్పిన ఆజ్ఞ నమ్మి నమ్మి బాప్తిసం పొందినవాడు, నమ్మని వానికి శిక్ష. ఇంకా చెరలో ఉన్నావా? హృదయం ఘోరమైన వ్యాధితో ఉందా? హృదయంలో వాక్యం లేదా? చదవటం కాదండి, చదువుతావు. నేను ఎన్నిసార్లు చదువుకుంటాను, కొంతమంది లెక్కే లేదు. కానీ హృదయం లేకుండా ఉంటే ప్రయోజనం. హృదయంలో వాక్యం ఉండే గుర్తు ఏం తెలుసా? రెండే, నీ చూపులు బాగుంటాయి, నీ మాట బాగుంటాయి. హృదయం ఆరోగ్యం ఉందంటే గుర్తు ఏం తెలుసా? నీ నాలుక మంచి మాటలు, మంచి చూపు. అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? రెండే. జ్ఞాపకం చేస్తున్నాను, ఘోరమైన వ్యాధి, ఘోరమైన వ్యాధి. వాక్యం తప్ప, క్రీస్తు ప్రభువాన్ని హృదయంలో ప్రతిష్ఠిస్తే తప్ప ఈ వ్యాధి నుంచి మనం తప్పించుకోలేము, నరకాగ్ని నుంచి తప్పించుకోలేము. ప్రేమతో సేవకునిగా బతిమాలుతున్నాను. ఈరోజైనా హృదయంలో వాక్యం పెట్టుకోండి, వాక్యాన్ని ప్రేమించండి, నీ పిల్లలకు అభ్యసింపచేయండి, నీ పిల్లలకు బోధించి వారి గురించి మాట్లాడు. కూర్చున్నప్పుడు లేచి వారికి ప్రార్థన నేర్పించు, దేవుని భయంలో వారిని పెంచు. ఇప్పుడు ఎక్కడ అడుగుతాడు దేవుడు? నేను 10 కుటుంబ పదాలు చెప్తుంటాను. తలాంతుల గురించి ఉంటుంది కదా, ఒకరికి 10, ఒకరు 5, ఒకరు 2. ఈ బిడ్డలు ఇవన్నీ కూడా బిడ్డలు కూడా తలాంతులే. ఏం చేస్తారు అడుగుతారు ప్రభువారు. లేక చెప్పాలి వాళ్ళ గురించి కూడా. జాగ్రత్త, ఎంతమంది పిల్లలు ఎక్కువ ఉంటే అంత బాధ్యత ఎక్కువ. వాళ్ళందరినీ ప్రభు వస్తే పెంచాలి. బాధ్యతలు తీసుకొస్తాను, జ్ఞాపకం చేసుకోవాలి, వారి దేవునికి పరిచయం చేయాలి. నీ సాక్ష్యము, నీ జీవితం సరిగా ఉంటే వారు ప్రభులో ఉంటారు. వాళ్ళ జీవితాలు వారికి మాదిరిగా ఉండాలి, నీ మాట వారికి మాదిరిగా ఉండాలి. నువ్వు జ్ఞాపకం చేస్తున్నా దయతో. హృదయం సరిగా ఉంటే అన్నీ సరిగా ఉంటాయి. హృదయం పాడైందా బ్రతుకే, కుటుంబాలే పాడైపోతాయి. పరిశీలన చేసుకుందాం. అందుకే రోమపత్రిక 5వ అధ్యాయం మాట ఉంటుంది. ఎఫ్సి పత్రిక ముందు ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయము ఎఫ్సి 3:15 ఎఫ్సి 3:15 చూడదైతే పరుగా రాస్తున్నారు. ఎఫ్సి పత్రిక 3:15 మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మలను బలపరచున్నట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లు. ప్రభు నివసించాలంటే ఏముండాలి? విశ్వాసం. బుధవారం పూట ధ్యానం చేస్తున్నాం గురించి కదా, బుధవారం పూట ధ్యానం చేస్తున్నాం గుర్తుందా? ఆదివారం ఏమో ఇది, బుధవారం ఏమో విశ్వాసము ద్వారా క్రీస్తు ప్రభు హృదయాల్లో నివసించాలి. దీని ద్వారా విశ్వాసం. అంతేకాదు, ఆయన నివసిస్తే తన మైదైశ్వర్యము చొప్పున మీకు దయచేయాలని మీరు దేవుని సంపద యందు పరిపూర్ణులుగా ప్రేమ యందు వేరుపారి సమస్త పరిశుద్ధులతో కూడాను దాని వెడల్పు, పొడుగు, లోతు ఎంత ఎత్తో నేర్చుకుంటకు జ్ఞానం మించిన క్రీస్తు ప్రేమ, జ్ఞానానికి మించిన
ఇది తెలియట్లా మనకు. చదువు చదువు చదువు, ఆ చదువు ఈ చదువు చదువు, జ్ఞానం సంబంధించి జ్ఞానం కావాలి, ఇవే మెళ్ళ. క్రీస్తు ప్రేమ నీలో నాలో ఉంటే అది జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ. ప్రభు బలి చేస్తే వాళ్ళు వాడు ఎట్లయినా బతుకుతాడు. చదివితేనే కాదు, పెద్ద డిగ్రీలు ఉంటేనే కాదు, ఉద్యోగాలు ఉంటేనే కాదు, పరిపూర్ణంగా బ్రతకాలంటే క్రీస్తు ప్రేమను బిడక నేర్పాలి. వాక్యం చెప్తుంది, జ్ఞానము మించిన క్రీస్తు ప్రేమ. ఏది మన దేవుని ప్రేమ? దేవుడి ప్రేమ అయి ఉన్నాడు, దేవుడే ప్రేమ స్వరూపి. యోహాను పత్రిక అంతా ప్రేమ పత్రికలు, అమ్ముడు ముఖ్యమైన యోహాను పత్రిక 4 అధ్యాయాలు అంతా ప్రేమను గురించి. దేవుడి ప్రేమ అది, ఈ లోక ప్రేమలు కాదమ్మా, దేవుడి ప్రేమ. ప్రేమ గలవాడు ఎలా సహిస్తాడు, ఎలా ఓర్చుకుంటాడు, మా జీవితం ఎలా ఉంటుంది. ఇంటికి ఒక్కసారి యోహాను పత్రిక, మన పత్రిక అది తెలిస్తే ఈ లోకంలో జ్ఞాపకం పని లేదు, పేపర్తో పని లేదు, జనాలతో పని లేదు. దేవుడు ప్రేమ ఉంటే అన్నీ తెలిసిపోతాయి నీకు. ఎందుకంటే జ్ఞానస్వరూపైన దేవుడు నీతో ఉంటాడు. జ్ఞానం అంటే ఆయనే కదా. ఎవరు జ్ఞానం? ఎవరు? ప్రభు అయినా ఇస్తుంది. సామెత చెబితే జ్ఞానం అంటే ఎవరో కాదు, యేసయ్యే. దేవుని భయభక్తుల జ్ఞానానికి మూలము. దేవుని ప్రేమ నింబడి జ్ఞానం నింపబడతావు. అక్కడ వెతకబల్ల ప్రయాసపడవల్ల ఆయన ఆహ్వానిస్తాడు హృదయంలోనికి దేవుని. జ్ఞాపకం చేస్తాను దయతో. అలాగే చూడు దయతో ఎఫ్సీ పత్రిక 5:8 కూడాను, 5:8 అంటాడు, మన హృదయంలో ఉంటే 5:8 ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో. ఏమన్నా హృదయాల్లో? నువ్వు ఏ పనిలో ఉన్న హృదయం ఏం చేస్తుంది? పాడుతుంది. గత బుధవారం జ్ఞాపకం చేస్తాం కదా, పౌలు జయమల వచ్చింది. ఒట్టి పాటలు కాదు, ప్రార్థన పాట, ప్రార్థన. ఇదే మన పని కూడా. బుధవారం జ్ఞాపకం చేస్తాం. చెరసాలలో ఉన్నారు ఫిలిప్పీలో, కాళ్ళ చేతులకు సంఖ్యలు బండ వేస్తుంది. వాళ్ళు చేసిందల్లా పాటలు, ప్రార్థన. మీద ఏం చేశారు? దేవుడు మహాభూకంపం చెప్పాను కదా. ఎలాంటి భూకంపం అంటే భూకంపం ఇల్లు కూలిపోతాయి. ఇది ఆ భూకంపం కాదు, కేవలము సంఖ్యలు తెంచే భూకంపము, తలుపులు తెరిచే భూకంపము. ప్రభు చెప్తాడు, భూకంపమా నా సేవకులు అక్కడ ఉన్నారు, నువ్వు వెళ్ళి నువ్వే నష్టం చేయకూడదు, కేవలం తలుపులు తెరుచుకోవాలి, బంధాలు విడిపోవాలి. ఆయన మాట జవ దాటిద్దా? లేదు కదా. తుఫాను, భూకంపము, గాలి ఇవన్నీ కూడా ఆయన తీర్పులు ఆయన దగ్గర నుంచి రావాలి, ప్రభు దగ్గర నుంచి రావాలి. అదేం చేసి భూకంపం వస్తే మామూలుగా భూకంపం గుర్తయింది, ఇళ్ళన్నీ కూలిపోవటం. చెరసాల పునాదులు అదిరాయి కానీ కూలిపోయిందా? కూలిపోతే ఏమయ్యేవాళ్ళు? చనిపోయేవాళ్ళు. అలా కాదు, దేవుడు పంపితే, దేవుడు ఆజ్ఞయిస్తే భూకంపం వచ్చిన ఒక క్షేమంగా ఉంటావు, నీ బంధకాలు మాత్రం విడిపోతాయి. హృదయంలో ఏముండాలి? దేవుడు గుర్చిన కీర్తన. నోటితో కాదు, హృదయములో. నువ్వెక్కడ ఉన్నా నీ ప్రార్థన ఆగకూడదు, నీ స్తుతి ఆగకూడదు. నువ్వు పనిలో ఉన్నా, ప్రేమ ఉన్నా, పండుకున్నా, మనకు వస్తే నీ హృదయంలో పాట రావాల్సిందే, ప్రార్థన రావాల్సిందే, దేవాస్తోత్రం అనే. ఇది కదా ప్రభు కొరకు జీవితం. నీ హృదయంలో ఇవి ఉంటే నీకు క్షేమము. లేదు ఇది ఒక్కడు 13 కావాలనుకోండి, ఏమైపోతావు? ఏంటా 13? మాకు 7, 22, 23, 13 దుర్గుణాలు. ఈ 13 దుర్గుణాలంటే కూడా ఈ ఒక వాక్యం కడిగేస్తుంది. ఈ ఒక వాక్యము నేను శుద్ధి చేస్తుంది. ఎన్ని దుర్గుణాలు ఉన్నా, హృదయం ఎంత ఘోర వ్యాధి ఉన్నా సరే, వాక్యం లోనికి పోయింది అనుకోండి, జీవము 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 నియమము సమృద్ధిగా హృదయాన్ని నింపు. వాక్యం తోటిగా నువ్వు చెప్పనక్కర్లేదు. నువ్వు పరీక్షించుకో, హృదయాల్లో ఏముందో, హృదయంలో ఏముందో.
క్రీస్తు ప్రభు ప్రతిష్ఠించాలి, ఆయన వల్ల నివసించాలి, ఆయన ప్రేమతో నింపబడాలి. ఇవేమి లేకుండా మేలు పట్టుకొని ప్రార్థనకు వచ్చి దేవాస్తోత్రంలో ఒక పాట పాడి కొంచెం ప్రార్థన చేసి వెళ్ళిపోతే మిగతా రోజంతా మిగతా దినాలన్నీ కూడాను నీ హృదయంలో వాక్యం లేకుండా, హృదయంలో క్రీస్తు ప్రభువుకు ప్రతిష్ఠించకుండా ఎంత ప్రయాసపడ్డా ప్రయోజనం లేదు. ఇది ముందైనా పశ్చాత్తాపడదాం. ప్రభువా, నా హృదయంలో మీరుండండి తండ్రి, నీ వాక్యానికి చోటు ఇవ్వాలి తండ్రి, నీ వాక్యాన్ని ప్రేమించాలి, మీరు నన్ను వసించండి, నా పాత రోత బతుకును మార్చండి ప్రభువా. కుళ్ళిపోయిన చెడిపోయిన పనికిరాని హృదయాన్ని మీ చేతులకు తీసుకుని తండ్రి, మీ గాబడి హస్తములో స్వస్థత కదా ప్రభువా, ఆ గాబడి చేతులకు తీసుకుని హృదయాన్ని తీసుకుని ప్రభువా సరిచేయండి, సరిచేయండి. లోకంలో ఏ వైద్యుడు చేయని పని అది, ప్రభు మాత్రమే చేసే కార్యం అది. హృదయాలు సరిచేయటం ఎవరి వల్ల కాదు, ఏ వ్యక్తి వల్ల, ఎవరి వల్ల కాదు, ప్రభు ఒక్కడే హృదయాలు సరిచేసేవాడు. ఎప్పుడైతే తలుపు తీస్తావో, నీలోకి ఆహ్వానిస్తావో, ఆయనకు వచ్చాయంటే నీ హృదయం అంతా వెలుగు, చీకటిగా మాత్రము తావు లేదు, చీకటికి నీళ్ళు పారిపోతాయి, అపవాదికి నీ మీద అధికారము లేదు, సెలవు జుడింపబడతావు. క్రీస్తు ప్రభునికి స్వాతంత్రం ఇస్తాడు, ఆయన సత్యమైన దేవుడు నేను స్వతంత్రంగా చేస్తాడు. మరి ఈరోజు పరీక్షించుకో హృదయాన్ని. రెండు మళ్ళీ చెప్తున్నాను, నీ చూపులు, నీ మాటలు. మత్తయి సువార్తలో ఓ మాట రెఫరెన్స్ చెప్తారా? మనుషుడి పలికి వ్యర్థం. రెఫరెన్స్ కావాలి నాకు, తీయండి. ఎవరు రెఫరెన్స్ కావాలి? రెఫరెన్స్ అడిగింది నేను. తీయండి, మత్తయి సువార్త 12:36 తీయండి. దయతో నేను మీతో చెప్పున్నదేమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటల గురించి ఒక రోజు ఉంది. ఏంటా రోజు? ఒక దినం ఉంది. అందరికి ఒక రోజు ఉందమ్మా. విమర్శ, తీర్పు దినము. ఏం చెప్పాలి? లెక్క. మన అబద్ధాలు, మన మోస మాటలు, మన గుడ్ల మాటలు, మన వ్యర్థమైన మాటలు, మన తిట్లు, ఇవన్నీ రికార్డు నీ చెవులో కనబడుతుంది. నువ్వు అంటావు, ప్రభు నేను మాట్లాడానా? నీ గొంతే అది. ప్రభు అంటాడు, ఇను చూడు, మన కళ్ళ ముందు నుంచి వరుసగా గద్దిస్తాడు ఆయన. వీడియో కనపడింది, మన వీడియోలోనే ఉంటాయాడా? ప్రభు అంటాడు, నీ కళ్ళ ముందు వరుసగా వచ్చి నేను నిన్ను గద్దిస్తాను. ఎప్పుడైతే పశ్చాత్తాపడతావో, క్షమాపణ కోరుకుంటావు, ప్రభువుని అడుగుతావు, కొట్టేస్తాడు ఆయన. ఇక దానికి నీ మీద అధికారం లేదు. మోషే కాడికి వచ్చారండి. యోధా పత్రిక తీయడం, యోధా పత్రిక కోసం ముగిస్తాను. యోధా పత్రికలో మోషేని వదల సాతాను నిన్ను వదిలిద్దా? యోధా పత్రిక ఎంత శ్రేష్టమైన మాట అంటే బ్రహ్మ ఉంది ఇక్కడ. యోధా పత్రిక 9వ అధ్యాయం ముందు ఒక్క నిమిషం 7 చూడండి. అటువలే వీరును కాళ్ళలో కనుచి శరీరం అమితపరుచుకొని ప్రభుత్వం నిరాకరించు, మహాత్ములంటే భక్తులను దూషించుచు ఉన్నారు. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు, ఒకరి చాగండి, ఎవరి మిఖాయేలు? ఎప్పుడో కానీ కనపడ్డాం. ఎక్కువ వచ్చేది గబ్రియల్ దూత, తర్వాత మిగతా దూతలు వస్తారు. కానీ మిఖాయేలు వచ్చాడంటే పోరాటం, అది పోరాట యోధుడు. ఆ దూత ఒక్కొక్క పని. గబ్రియల్ అంతా కూడా వర్తమానం తీసుకొస్తాడంతే, మిఖాయేలు అంతా పోరాడేవాడు. ఇక్కడ పోరాటం వచ్చింది చూడండి. ప్రధాన దూత అయిన మిఖాయేలు
అపవాది. ఎవరు అపవాది? అపవాది అంటే సాతానుతో వాదించుచు మోషే యొక్క శరీరం గురించి తర్కిస్తూ వాదన చేసింది. ఎందుకో తెలుసా? నెబో శిఖరం మీద మిరిబా జమల్ దగ్గర దేవుని మహిమపరచలేదు. ద్రోహులారా వినండి, మేము నీ కొరకు ఈ మనిషిని తెప్పించాలని చెప్పి దేవుడు మాట్లాడమంటే కొట్టాడు బండని. అప్పుడే ప్రభు ఆజ్ఞ చేసింది, నువ్వు అడుగు పెట్టవు, చూస్తావు కానీ అడుగు పెట్టవు అన్నాడు. బతిమలాడాడు మోషే. ఇల్లంతా నమ్మకొస్తుంది కదా, కానీ ఒప్పుకోలేదండి. ఇక నువ్వు మాట్లాడొద్దు అన్నాడు దేవుడు. నెబోశిఖరం మీదకి వెళ్ళిపోయాడు. ఒక్కడే కళారా చూశాడు. పిస్గా కొండ మీద చనిపోయాడు. ఆయన దేహాన్ని తీసుకుపోవడానికి ఇద్దరు వచ్చారు. ఒకరేమో లాజరు కోసం ఎవరు వచ్చారు? దేవదూతలు. మోషే గారి కోసం మిఖాయేలు వచ్చాడు. ఎవరు? మిఖాయేలు. మిఖాయేలుతో పహాటుగా వెనక అపవాది కూడా వచ్చాడు. క్లెయిమ్ చేస్తున్నాడు. ఏమని? ఇది నాది, ఈ మోషే దేహం నాది, నేను తీసుకెళ్తాను, నరకాన్ని తీసుకెళ్తాను. ఎందుకు తీసుకెళ్తాను నరకానికి? నువ్వు నరహంతకుడు. ఎవరు చెప్పాడు? ఐగుప్తుని కొట్టి చంపాడు, నరహంతకుడు అని వాదం పెట్టుకున్నాడు. మిఖాయేలు వాదించడం, తర్కించడం మొదలుపెట్టడం. మిఖాయేలు లేదు, ఒకప్పుడు అది ఆ జీవితం, బాధ జీవితం. అది దేవుడు పిలిచాడు, మనుషుల పని దగ్గర ప్రత్యక్షమయ్యాడు, పనిచ్చాడు, దేవుడు పని చేశాడు. దేవుని చేత నమ్మకస్తులు పిలువబడ్డాడు. నువ్వేంటని మిఖాయేలు వాదన పెట్టుకున్నాడు. చివరికి ఎవరు గెలిచారు చెప్పండి? ఎవరు గెలిచారు? రూపాంతరం కొండ మీద మోషే, ఏలియా వచ్చారులే. ఎక్కడి నుంచి? పరలోకం నుంచి. ఎవరు పంపితే? ప్రభు పంపితే. మోషేనే వదలలేదమ్మా, నువ్వు నేను ఒక లెక్క కదా. మన మోసం చేస్తా పోవాలి. ఆనాడు ఇలా ఉన్నావు, ఇటు ఇలా ఉన్నావు కాబట్టి నువ్వు దేవుని దగ్గర చూడలేదు. కానీ దేవుడు తన దూతను పంపి నిన్ను బలపరుస్తాడు, మనం తీసుకెళ్తాడు. అపవాది రాని దగ్గరికి నువ్వు ఆ రక్తంలో కడగబడి పశ్చాత్తాపడి మారు మనసు మీద మరుచడము, నీ పేరు జీవనం రాయబడతాయి. ఇదిగో ఆ లెక్కంతా కొట్టివేయ, రక్తంలో సంతకం చేస్తాడు ఆయన, శిలువ రక్తంలో సంతకం చేస్తాడు ఆయన, ఇతని పాపములు క్షమించారు అని. ఓ ధనవంతుడు ఉన్నాడు, బాగా ధనవంతుడు. ఆయన వాళ్ళకల్లా సహాయం చేసేవాడు. ఆయనకు ఒక అలవాటు ఉంది, ఏంటంటే అన్ని ఒక పుస్తకంలో రాసి పెట్టుకుంటాడు. వారికి ఇచ్చినా అప్పు ఇచ్చినా ఏం చేస్తాడంటే పుస్తకంలో రాసి పెడతాడు. వాడు అకస్మాత్తుగా చనిపోయాడు ధనవంతుడు. ఆస్తి మిగలలేదు. ఈ భార్య ఇల్లు దిగుతూ ఉంటే ఈ పుస్తకం కనపడింది. ఏ పుస్తకం అది? ఆయన ఇచ్చిన అప్పుల చిట్ట. దేవుడు నా కొరకు చెప్పాడు, ఎట్లా వసూలు చేస్తున్నామని చెప్పి ఆ పుస్తకం పట్టుకొని ఆ న్యాయపతి దగ్గరికి వెళ్ళింది. అయ్యా, మీకు తెలుసు నా భర్త ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు, అనమాదిగా దయాళుడు కూడాను. ఆ సంత పనిచేశాడు అందరికీ, నాకేం మిగలని దిక్కుదానిగా ఉన్నాను. ఇదిగో ఆయన రాసిన పుస్తకం దొరికింది, ఇది తీసుకొని నా డబ్బులు నాకు అప్పచెప్పు అని న్యాయపతి దగ్గరికి వెళ్ళింది. న్యాయపతి పుస్తకం తీసుకున్నాడు. అమ్మా, ఈ చేతి వ్రాత నీ భర్తదేనా? అవునయ్యా, నా భర్త రాస్తాడు. మంచిది. మరి కింద ఈ ఎర్ర ఇంకుతోటి ఇతను అప్పుడు నేను క్షమించానని కూడా రాసి సంతకం పెట్టాడే, ఇది కూడా నీ భర్తదేనా అని అడిగాడు. ఎవరు రాశారంటే అప్పు ఎంత ఇచ్చాడని రాసుకొని కింద నేను ఇతని అప్పులు క్షమించాను సంతకం పెట్టాడు ఇంకతోటి. న్యాయపతి అడుగుతున్నాడు, అమ్మా ఈ పైదంతా నీ భర్త రాతే ఈ రాత కూడా నీ భర్త తినంటే? అవునాయి, ఆయన్నే. ఎవడేమి చేయలేడు. ఇక రుణము చెల్లిపోయింది. నీ భర్త స్వయముగా
ఎర్రింకతోటి నేను ఇతని అప్పును క్షమించాను రాసిన తర్వాత ఈ లోకములో ఏ న్యాయాధిపతి కూడా దాన్ని తిరిగి ఇవ్వలేడు. మన స్థితి కూడా అంతే. ఎప్పుడైతే యేసుని అంగీకరించామో, పాదాల మీద కూర్చున్నామో, హృదయంలో ప్రతిష్ఠించామో, వాక్య హృదయంలో పెట్టుకున్నామో, ప్రభు రాస్తాడు ఇతను నేను క్షమించాను. పాపాత్ములైన స్త్రీ రాళ్ళతో కొట్టడానికి తీసుకొచ్చారు ప్రభు దగ్గరికి. దేవులో కూర్చొని ఆయన బోధ చేస్తూ ఉన్నాడు. శాస్త్రులు పరిసయ్యులు అందరూ గుంపుగా వచ్చి, బతుకుడా మోషే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్ళతో కొట్టి చంపాలి, నువ్వేం చెప్తావు అన్నాడా లేదా? ప్రభు ఏం చెప్పాడు? ఏం మాట్లాడదు. వంగి నేల మీద రాస్తూ ఒకే ఒక మాట, మీలో పాపం లేనివాడు మొట్టరాయి మీద వేయండి. బైబిల్ రాయబడిన మాట ఏంటంటే, చిన్నలా మొదలుకొని, అంటే పిల్లలు కూడా వచ్చారు రాళ్ళు తీసుకొని, నేర్పించారు కదా తల్లిదండ్రులు. పిల్లలు కూడా రాళ్ళు తీసుకొని వచ్చారు. పిల్లలు మొక్కని పెద్దవాళ్ళు కూడా అందరూ రాళ్ళు పడేసి వెళ్ళిపోయారు. ఆమె ఒక్కది మిగిలింది. ప్రభు ఒక్కడే ఉన్నాడు. ప్రభు అడుగుతున్నాడు, అమ్మ వాళ్ళు ఎవరు నీకు శిక్ష చెప్పలేదా? లేదు ప్రభు, నేను కొన్ని నీకు శిక్ష సమాధానమై వెళ్ళు. ఇంకెవరు ప్రభు క్షమించి శిక్షించేది ఎవరిక? ఆ భక్తుడు రాస్తాడు, బైబిల్ రాబడలేదు కానీ ఆయన న్యాయమేదంకి ఒక్కొక్కరు పాపాలు రాస్తున్నాడంట. ఏంటివి? ఒక్కొక్కడి ఎవరు దీని పాపాలు ఉంటాయి ఎవరు తెలుసు? ఎవరు తెలుసు? దేవునికి తెలుసు. వీళ్ళతో రాసేది ఏందో కాదు, వాళ్ళ బతుకులే. రాళ్ళు పట్టుకొచ్చారు చూస్తారా? రాళ్ళు వేయడానికి వచ్చారు చూస్తారా? వాళ్ళ బతుకులు రాస్తున్నాడు ఆయన, పేరు రాసేలా. ఎవరు చూసేది రాయడం పడేసి పోయేది. ఇంకేం చేస్తారు? అది కన్నాడు, మీరు పాపం మొట్టమొదటి మీద రాయి వేయండి అని. జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన క్షమిస్తే ఇంకా అపవాది కాదు కదా, ఎవడు వచ్చిన మళ్ళీ ఏమీ చేయలేడు. వాదిస్తాడు వచ్చి. కానీ ప్రభు మా లోకాన్ని చేసేమంతా ఉన్నాడు. నేను ఆ పాపాలన్నీ కలువగిరిలో రుణపత్రం కొట్టేస్తాడు, మేకును కొట్టేస్తాడు ఆయన. మనం పట్టుకుమునిపే నువ్వు క్షమాపణ అడిగితే చాలు, రక్షణ పొందితే చాలు, ఆయన అంగీకరిస్తే చాలు, హృదయంలో ఆయన ప్రతిష్ఠించే చాలు, ఆయన వాక్యాన్ని హృదయంలో ఉంచుకుంటే చాలు, హృదయ భద్రం చేసుకుంటే చాలు, ఎవరు నిన్నేమీ చేయలేరు. ఈరోజైనా నిజమైన మారు మనసు పశ్చాత్తాపముతో ప్రభువును అంగీకరించి, వాక్యాన్ని గైకొని, వాక్యమును అంగీకరించి క్రీస్తు ప్రభువును ప్రతిష్ఠించుకో. అపవాదికి నీ మీద నా మీద ఇటువంటి అధికారము లేదు. నిత్య జీవము నీది నాదే. అందుకే హృదయము, నాలుక వర్షము జీవమనాలు. మన మాటలు సరిగా ఉండాలి, మన చూపులు సరిగా ఉండాలి. ఈరోజు ప్రభువా నా నోటిని ముట్టండి, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి ఇంకా ప్రార్థన మనకు కావాలి. ఆ రీతిగా సరిచేయబడదాం. 51 కీర్తన ఒక్కసారి ముగించుకున్నాం. 51 కీర్తన చూడైతే కీర్తన 51లో ఒక మాట జ్ఞాపకం చేసి ముగిస్తాను. 51 కీర్తనలు 51 పశ్చాత్తాప కీర్తన కదా. ఈ పశ్చాత్తాప కీర్తనలో భక్తుడు అంటాడు, ఎంత తేటగా రాస్తాడు అంటే 51 కీర్తన ఒక వచనం గుర్తు చేస్తాను. ఒక్క వచనం 7వ వచనము, నేను పవిత్రుడగునట్లు ఈ సోపుతో నా పాపమును పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను. నేను కడుక్కోవడం కాదు, ఎవరు కడగాలి? ఆయన కడగాలి. మనం కడుక్కుంటున్నాం. ఇప్పుడు మనం కడితే వేరు లేదమ్మా, ఆయన కడగాలి, రక్తముతో కడగాలి. దేవాని క్రమ చొప్పున కరుణింపము, నీ వాత్సల్య బాహుల్యం చొప్పున అతిక్రమములు ఎవరు తుడిచేసేది? ఆయన. మనం తుడిచేస్తే ఇప్పుడు కనపడతాయి ఆడ. మనం అన్ని తుడిపేసుకొని అన్ని శుభ్రం చేసేసి అన్ని డేట్ చేసి పెట్టేస్తాం కదా. అక్కడ ఆయన తుడిచివేయము. నా దోషపూర్ణులుగా నన్ను బాగుగా, నా పాపంలో నన్ను పవిత్ర పరుచు. నాకు తెలుస్తుంది నా పాపం ఇప్పుడు నైట్ ఉంది నా పాపం అని పశ్చాత్తాప ప్రార్థన. ఇది
పశ్చాత్తాప ప్రార్థన. నేను చెడుతనం చేశాను, నీకు విధంగా పాపం చేశాను, కాబట్టి నేను పాపంలో పుట్టాను, పాపం తనగా ప్రదర్శించింది, దయతో నన్ను కనికరించు, నన్ను కనికరించు, నన్ను విడిచేయి, నీ సంచిన త్రోసివేయద్దు. 10వ వచనం, దేవా నా యందు శుద్ధ హృదయము. ఎలా వస్తుంది హృదయం? ఎలా వస్తుంది? 2 నాకు చెప్పాను, వాక్యం నింపబడాలి, హృదయంలో ప్రభుని దర్శించుకోవాలి. దేవుని శుద్ధం కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసులో తమగా నీ సన్నిధి నన్ను త్రోసివేయద్దు, నీ పరిశుద్ధాత్మ నుంచి తీసివేయద్దు, నిరసన మరలా పుట్టించు, సమ్మతి గల మనసు తెచ్చి నన్ను దృఢపరచు. అప్పుడు ఏం చేస్తాను? నేను నీ తోలో బోధిస్తాను, నీ సాక్షిగా బ్రతుకుతాను, నీ సాక్షిగా నిన్ను ఉత్సాహం చేస్తాను, నీ స్థుతిని ప్రవేశపరుస్తాను, నా విరిగిన మనసును తీసుకో అంటున్నాడు. ఇది మాదికమైన ప్రార్థన, ఇది మహాధికమైన ప్రార్థన. ప్రభువే కడిగేది, మనంతా మనం కడుక్కోలేము. మా హృదయాలు కడగాలంటే ఆయనే. ఆయన దగ్గర పోవటమే, పశ్చాత్తాపం వస్తూ ప్రభు క్షమించు అంటమే. నిజమైన క్షమ పండిలో ఉంటే ఈరోజు పరిశుద్ధపరుస్తాడు, తన సొత్తుగా మార్చుకుంటాడు. ఈరోజు మన హృదయంలో ప్రభు ఉండాలి. ఆ హృదయం ప్రభువుది, ఆయన ఇచ్చి దానికి ఇచ్చి దీవించబడతావు, కనికరింపబడతావు, ఆయన కుమార్తె జీవిస్తావు. నీ కృపను చూపుతాడు ఆయన, తన సన్నిధుడుగా ఉంచుతాడు, నిన్ను నడిపిస్తాడు ఆయన. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు మనకు దయచేయను గాక. తల ఉంచుదాం, ప్లాన్ చేస్తుంది కూడా తల ఉంచడం దయతో. ఉదయం గురించి మనం ధ్యానం చేసి ముగిస్తాం. ఉదయం ముగిసిపోయింది. పోయిన వారం అంతా కూడా అది ఘోరమైన వ్యాధి. ఈరోజు ఆ వ్యాధి విడుదల ఎలా బ్రతకాల ప్రభు నేర్పించాడు. ఒకవేళ వ్యాధితో ఉంటే ఈరోజు ప్రభు దగ్గరగా వచ్చి పశ్చాత్తాపడి సరిచేయబడి శుద్ధ హృదయంతో ఆయన సేవిద్దాం. మొదటిదాం నీతో ప్రార్థన చేయండి. మొదటిదాం.